7 వారాల పూజ అండి. 7 వారాల పూజ అయిపోయాక 7 వారాలు స్వామికి నిష్టగా చేశానండి. ఒక్కొక్క వారం ఒక్కొక్క రకం పూలు పెట్టాలి మనం. డిఫరెంట్‌గా పెట్టాలనమాట. 7 రకాల లాస్ట్ రోజు మాత్రం 7 రకాల పూలు, 7 రకాల పండ్లు అన్నీ చేసుకోవాలి. దీనికి గాని మనం బియ్యం పిండిలో బియ్యం మనమే కుద్దు నానేసుకోవాలండి. మనమే మన ఓన్ చేయితోటి నానేసుకొని పొద్దున్నే మిక్సీ పెట్టి జల్లెడ బట్టి దాంట్లో పంచామృతాలు వేసేసి ఇంకా మనం పిండిలాగా అన్ని దీపాలు చేసుకోవాలండి. అన్ని దీపాలు చేసుకొని ఇలా ప్రతిరోజు ఎవ్రీడే మనం 7 దీపాలు పెట్టి చేయాలండి. ఇలా అంటే మనం 7 రోజులు అనుకుంటే ఎవ్రీడే అండి. 7 వారాలు అనుకుంటే ఎవ్రీ వీక్ అండి. అయితే ఎవ్రీ వీక్ అలా పెట్టుకున్నాక 8వ వారం అంటే 8వ రోజు కానీ 8వ వారం కానీ 8 దీపాలు పెట్టాలండి కంపల్సరీ అండి. ఎందుకంటే వడ్డీ కాసుల వాడు కదండి. 7 దీపాలు ఆయనకు అయిపోయాక 8వది వడ్డీ కాసుల వాడు కాబట్టి వడ్డీతో సహా పెట్టాలి. 8వ రోజు కానీ 8వ వారం కానీ 8 దీపాలు 8 పెట్టి మళ్ళీ మనం సేవ అలాగే అమ్మవారిని కూడా పెట్టి పూజ చేసుకోవాలండి. అమ్మవారి కంపల్సరీ అండి 8వ రోజు అయిపోయాక ఆ రోజు ఇక ఉద్యాపన అండి. ఉద్యాపన రోజు పొద్దున్నే నేను పూజ చేసుకొని ఇంకా సాయంత్రం వచ్చి అమ్మవారిని అంతా సెట్ చేసి ఇంకా నేను గోవిందనామాలు లలిత సహస్రనామము అన్నీ ఇంట్లో పెట్టించానండి. అందరూ వచ్చారు. అందరూ వచ్చేసి పూజలు చేశారు. అయితే ఇంకా ఇది ఎలాగో ఇంతవరకు చేస్తున్నా కదా అని చెప్పేసి ఆ రోజు సౌందర్యాల హరి పారాయణం పెట్టించానండి. ఇక అందరూ వచ్చి ఇప్పుడు బాగా చేస్తున్నారు కదండి సౌందర్యహరి పారాయణము మంచి చాలండి. అయితే ఒక మేడం ఉందండి మా గురువు గారు ఆవిడండి ఇగో ఈ మైక్ పట్టుకొని మాట్లాడుతుందండి. ఈవిడండి గురువు గారు. ఈవిడ మొత్తం 108 మంది ఇళ్లలో చేయాలన్న సంకల్పం మీద కూర్చుందండి. ఇప్పటివరకు ఆమెకి 40 అయినాయి అనమాట. ఖమ్మంలో 40 ఇల్లులు చేసింది. ఇంక ఇప్పుడు మా ఇంట్లో అండి ఇగో ఇది మా దేవుడు గదండి. మా దేవుడు గదిని ఇలాగ అలంకరించాము ఆ రోజు. ఇంకో ఇదండి మా పూజా గది, మా పూజ ఇదే ఇలా అండి. నేను 8 రోజులు కూడా చేశాను, 8 వారాలు కూడా చేశానండి. కానీ 8 వారాలు అయిపోయాక అందరం కలిసి ఫోటోలు దిగామండి. కానీ మొత్తం అండి ఇక 8 రోజులు కూడా నిష్టగా ఒక్క పూట కూడా భోజనం ఏమీ చెయ్యకుండా 8 రోజులు కూడా కంటిన్యూగా చేశానండి. 8 రోజులు ఒక ఈవినింగ్ పూట ఒక ఇడ్లీనో 2 మన ఫ్రూట్సో తిని ఉండేదాన్నండి. అలా చేశానన్నమాట చాలా నిష్టగా. ఇక అమ్మవారి కృప అండి. అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఆ కన్నుల పండుగ ఎంత బాగుంది చూడండి. అమ్మవారి రూపము చాలా చక్కగా సెట్ చేశానండి. ఇదంతా నేను ఒక్కదాన్నే చేసుకున్నానండి. ఇగోండి ఆ శక్తి ఆ 8 రోజులు నేను ఉపవాసాలు ఉండి ఇలా చేశానంటే ఆ అమ్మవారే నాకు శక్తి ఇచ్చింది. ఆ 7 కొండల వాడు అమ్మవారే నాకు శక్తి ఇచ్చారండి. ఇలా జరిగిందండి మా